అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, మా తండ్రిగా, మా ప్రభువుగా, మా రక్షకుడిగా, తోడుగా ఉన్నంత వందనాలు నాయన. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ సన్నిధి, మీ సహాయం మాకు అనుగ్రహించు. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 35వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండము 35వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. 35వ అధ్యాయంలో మొదటి వచనం, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, ఎక్కడండి అది? మనము ఆదికాండము 27వ అధ్యాయంలో 43వ వచనంలో ఆ విషయాన్ని మనం చూసాం. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి ఆరానులోనున్న నా సహోదరుడకు లాభాన్ వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు అక్కడ తల్లి అయిన రిబ్కా మరి తన అన్న దగ్గరికి వెళ్ళి పారిపోమ్మని చెప్పినట్లుగా మనం చూసాం. ఆ యాకోబు పారిపోతున్నప్పుడు దేవుడు మరి ఒక చోట కనపడినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తాం. ఆదికాండము 28వ అధ్యాయం 19లో అక్కడ ఆ స్థలానికి పేరు పెట్టినట్లుగా కూడా మనం చూస్తాం. అతడు ఆ స్థలంకి బేతేలు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. అంతకు ముందు బేతేలు అని పేరు పెట్టకముందు ఆ పట్టణం పేరు లూజుగా మనము వాక్య భాగంలో చదువుకున్నాం. అయితే మొదటి వచనంలో మరలా తిరిగి అక్కడికి వెళ్ళి అదే స్థలంలో బలిపీఠం కట్టమని చెప్పినట్లుగా మొదటి వచనంలో మనం చూస్తున్నాం. రెండవ వచనము, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ నీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఇక్కడ యాకోబుతో ఇంకా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితో కూడా, అంటే ఆ దేవుళ్ళ బొమ్మలను పారవేయాలని యాకోబు వారికి ఇంతకాలానికి చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకనంటే తన భార్య అయిన రాహేలు ఏం చేసిందండి? విగ్రహాలను దొంగిలించినట్లుగా మనము మరి ఇంతకుముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. అయితే అదే విషయాన్ని ఇప్పుడు యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. విగ్రహాలను, దేవుళ్ళ బొమ్మలను పారవేయాలని యాకోబు తన భార్యలతో చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు. వారికి మరి చెప్పటానికి చాలా కాలం పట్టినట్లుగా యాకోబుకి ఇక్కడ మనం చూస్తున్నాం. అబద్ధ దేవుళ్లను, విగ్రహాలను వదిలి ఏకైక నిజ దేవుని సేవించాలని ఇంతకుముందే మరి తన భార్యలకు యాకోబు చెప్పినట్లయితే ఇటువంటి గట్టి పరిస్థితి వారికి ఏర్పడేది కాదు. కానీ ఇప్పటికైనా యాకోబు తన భార్యలను హెచ్చరిస్తున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. నిజ దేవుని సేవించాలని మరి దేవుని మరి కీర్తనల గ్రంథంలో చూసినట్లుగా కీర్తన 16:4లో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించను, వారు ఏర్పరచు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడినా మరి రాహేలు విగ్రహాలను తెచ్చిపెట్టుకున్నట్లుగా మనం వాక్య భాగంలో చూసాం. కాబట్టి వాటిని తీసి పారేయమని ఇప్పుడు యాకోబు తన భార్యలకు చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు. 3వ వచనంలో చూస్తే మనం లేచి
బేతేలుకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండని దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చూడండి, ఇప్పుడు బలిపీఠాన్ని కట్టడానికి యాకోబు మరి పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు అక్కడ బలిపీఠం కట్టమని. అంతక మరి అంతకంతకు స్థిరపడుతూ మరి ఉన్నట్లుగా యాకోబును మనం దేవుళ్ళో స్థిరపడుచున్నట్లుగా యాకోబును మనం చూస్తున్నాం. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే నమ్మకమైన దేవుడని అతడు తెలుసుకున్నాడు గనుక ఇప్పుడు బలిపీఠం కట్టడానికి సిద్ధపడినట్లుగా మనం చూడవచ్చు. 4వ వచనం, వారు తమ ఎద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునికి అప్పగింపగా యాకోబు షేకేము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. చూడండి, ఇవి బహుశా మరి తాయిత్తులు లాంటివై ఉండవచ్చని కొంతమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించటం మనం చూడవచ్చు. కీడు నుండి రక్షించేందుకు అలాంటి వాటిని ఎంత మాత్రము మరి మనము వాడకూడదు అని మనం వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. శక్తి మరి తాయిత్తుల్లో లేదని మనము గమనించాలి. ఇంకా ఏకైక నిజ దేవునికి సేవ చేయదలుచుకున్న వారంతా దేవుళ్లను, విగ్రహాలను, మంత్రతంత్రాలను విసర్జించే వారిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుడు చాలా తెల్లగా మనకి తెలియపరుస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చదివినట్లయితే ఆ విషయాలన్నీ చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడటం మనకు కనబడుతుంది. ఈ వచనాల్లో ఒక వచనాన్ని చూసుకుందామండి. 11వ వచనం, కర్ణపిశాచిని అడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ యొద్ద ఉండనీయకూడదు. చూసారా, ఎలాంటి వారిని మన వద్ద ఉండనీయకూడదో ఇక్కడ ఖచ్చితంగా రాయబడినట్లుగా చూస్తాం. ఇంకా 10వ వచనంలో, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించువానినైనను శకునం వైపు సోదిగానినైనను శకునము చెప్పు సోదిగానైనను మేము శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికనైనను కర్ణపిశాచిని అడుగువానినైనా వీరిని ఎవరిని కూడా ఉండనివ్వకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. కనుక మనం అలాంటి వైపు చూడకూడదని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. 5వ వచనంలో, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చూడండి, దేవుని భయము అనేది ఉండాలి అని ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఆ దేవుని భయము ఉండబట్టి ఆ చుట్టుపక్కల వారెవరూ కూడా యాకోబుని తరమలేదు. యాకోబుని కానీ యాకోబు కుమారుని కానీ తరమలేదని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తోంది. మరి కానాను వాళ్ళ మనసుల్లో భయం పుట్టించడం ద్వారా దేవుడు వారిని యాకోబు సంతానాన్ని సంరక్షించాడని మనం వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. 6వ వచనంలో, యాకోబును అతనితోనున్న అన్య జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. 7వ వచనం, అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాను. చూసారా, ఇక్కడ ఆదికాండము 28వ అధ్యాయంలో ఆ స్థలాన్ని మనం చూసాం. యాకోబు ప్రయాణమై తన తల్లిదండ్రులను విడిచి పారిపోతున్నప్పుడు లాబాను దగ్గరికి వెళుతున్నప్పుడు ఒక స్థలంలో పడుకున్నట్లుగా ఒంటరిగా ముందుకు వెళితే ముందు లాబాను దగ్గరికి వెళ్ళాలంటే ఆ చీకటిలో మరి ఆ ప్రాంతము యాకోబుకు తెలియదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటే అన్న చంపుతాడేమో అని భయం. ఒంటరిగా అయిపోయాడు, ఏ దిక్కు లేనివాడిగా మరి యాకోబు ఉన్నప్పుడు ఒక రాయి తలగడగా చేసుకుని పెట్టుకోవటము, అక్కడ దేవుడు అతనితో మాట్లాడటము కూడా మనము ఒక దేవదూతలు ఒక నిచ్చెన మీద ఎక్కి దిగటం ఇవన్నీ చూశాడేమో యాకోబు. మరి అక్కడ దేవునికి మొక్కుకున్నట్లుగా మనము అప్పుడు చూసాం. యాకోబు తన మొక్కుబడి నెరవేర్చాడు. తన ఆత్మ సంబంధమైన గ్రహింపులో దేవుని పట్ల భయభక్తుల్లో మరో అడుగు ముందుకు వేశాడని మనము గమనించాలి. 28వ అధ్యాయంలో బేతేలుని గురించి ఎక్కువగా ఆలోచించాడు కానీ ఇక్కడైతే బేతేల్లో తనను దర్శించిన దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఎల్ బేతేల్ అనే పేరు పెట్టినట్లుగా అక్కడ మనము చూస్తున్నాం. బేతేలుకు చెందిన దేవుడు. ఎల్ బేతేల్ అంటే బేతేలుకు
చెందిన దేవుడని అర్థం. 28వ వచనం, 8వ వచనం 9వ వచనంలో మనం చూస్తే, రెబెకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువన ఉన్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూతు అని పేరు పెట్టబడెను. అల్లోను బాకూతు అంటే ఏడుపు సింధూర వృక్షం అని అర్థం. 9వ వచనంలో, యాకోబు పదనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుని చేత దీవించబడిన యాకోబు దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 10వ వచనంలో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. 11, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇక్కడ యాకోబులో స్థిరపరిచినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో, నేను అబ్రహామునకును ఇసాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇదే మాటను హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9లో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉండిరి. చూడండి, ఎక్కడ వారు పరవాసులుగా ఉన్నారంటే వాగ్దానం చేసిన దేశములోనే పరవాసులుగా యాకోబు, ఇస్సాకు, అబ్రహాము సంతానం వారు ఉన్నట్లుగా ఇక్కడ మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 13, 14 వచనాలు, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 28, 18వ వచనంలో రాయబడినట్లుగా, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అక్కడ నూనె పోసిన యాకోబు మరలా అదే స్థలములో పానార్పణం చేసి నూనె దాని మీద పోసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. తనతో 15, 16, 17 వచనాలు చూసినట్లయితే, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయేరి. 16, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. 17వ వచనం, ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. 18, ఆమె మృతి పొందెను. ప్రాణం పోవచుండగా ఆమె అతని పేరు బెన్నోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. చూడండి, బెన్నోని అంటే నా దొక్క కొడుకు, నా దొక్క పుత్రుడు అనే అర్థం వచ్చినట్లుగా మరి రాహేలు పేరు పెట్టినట్లు ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. బెన్యామీను అంటే నా కుడి చేతి పుత్రుడు అని మరి యాకోబు పేరు పెట్టినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము అనే ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. చూసారా, ఈ రాహేలు తన తండ్రి ఇంటి నుంచి ఏం చేసిందండి, మరి దేవతా విగ్రహాలను దొంగతనం చేసినప్పుడు యాకోబు అంటాడు, అవి ఎవరి దగ్గర ఉంటాయో వారు మరణిస్తారు, చనిపోతారని చెప్పినప్పుడు ఈమె తప్పించుకుంది. కానీ యాకోబు పలికిన మాట అక్షరాల నెరవేరినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము అనే ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. 20వ వచనంలో, యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. 21, ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఎదేరు
కవతల తన గుడారం వేసెను. 22 ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలీయులకు వినబడెను. చూసారా, ఇక్కడ రూబేను మరి యాకోబు యొక్క పెద్ద కుమారుడు. ఇశ్రాయేలు అనగా రూబేను అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రూబేను ఇశ్రాయేలు అనగా యాకోబు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు మరి తన దేశంలో ఉన్నప్పుడు రూబేన్ ఏం చేశాడంటండి, మరి తన యొక్క పినతల్లి మరి యాకోబుకి ఉపపత్ని బిలహాతో అతడు మరి పాపం చేసినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. మరి రూబేను పెద్ద కొడుకుగా ఉన్నప్పటికీ ఈ పాపం వల్ల జన్మ హక్కు అతన్ని వదిలి ఏసేపు కొడుకులకు సంక్రమించినదిగా మనము చూడవచ్చు. ఇంకా 23వ వచనంలో మనం చూస్తే యాకోబు కుమారుడు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, సిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు ఏసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిలహా కుమారులు దాను, నప్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారుడు గాదు, ఆషేరు. వీరు పదనారాములో యాకోబునకు పుట్టిన కుమారులు. ఇంకా మనం చూస్తే 27వ వచనంలో అబ్రహామును ఇసాకును పరదేశులయుండిన మమ్రేలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇసాకు నద్దకు యాకోబు వచ్చింది. ఇదే ఎబ్రోను. మనము ఇదే ఎబ్రోను మనం ఎక్కడ చూస్తాము? ఎబ్రీలకు రాసిన పత్రిక 11:9లో ఆ విషయాన్ని మనము గ్రహించగలం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై. ఇది వాగ్దానం చేయబడిన దేశము అయినప్పటికీ కూడా వారు పరవాసులుగా అక్కడ నివసించినట్లుగా వాక్యము తెలియపరుస్తుంది. ఇసాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇసాకు 180 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అతడు చనిపోయినట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఇసాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన అతని కుమారుడైన ఏసావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. మనము వాక్య భాగంలో చూస్తే ఆదికాండము 27:4లో మరి 4వ వచనంలో నేను సావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తిన్నుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు ఏమని చెప్పాడండి? యాకోబుకి మరి ఏసావుకి చెప్పాడు. ఏమని అంటే, నేను చావక ముందే మీరు నాకు భోజనం పెట్టమని చెప్పినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. నేను ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన అతని కుమారులైన ఏసావు, యాకోబులను అతడు పాతిపెట్టిరి. చూసారా, ఇక్కడ వాక్య భాగంలో ఈ సంఘటన 27వ అధ్యాయంలో ఏసావుతో మాట్లాడిన మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంఘటన తర్వాత 43 సంవత్సరాలకు జరిగిన విషయంగా ఈ విషయాన్ని మనము ఇస్సాకు, యాకోబు మరి ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. మరి ఏసావును దీవించటానికి మరి అతడు తెమ్మని ఆహారం తీసుకురమ్మని రుచిగల భోజ్యాన్ని తిని నిన్ను దీవిస్తానని చెప్పిన తరువాత ఈ సంఘటన అతడు మరణం ఎన్ని సంవత్సరాల కంటే 43 సంవత్సరాలకి జరిగినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే 137 సంవత్సరాలకి అతడు మాట్లాడినట్లుగా తర్వాత 43 సంవత్సరాలు గతించిన తర్వాత అతడు మరణించినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు యాకోబును బేతేలుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అతని కుటుంబం నుండి విగ్రహాలను దూరంగా ఉంచినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాం. 1 నుంచి 5 వచనాల్లో ఈ విషయాలన్నీ మనము చూడవచ్చు. ఒకప్పుడు బేతేలు అనే ప్రదేశం మర్చిపోయింది, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు మరియు వారు తమ కోసం చేస్తారని వాగ్దానం చేసిన వాటిని చేయమని గుర్తు చేస్తాడు. ఇది అపరాధ భావం లేదా జరిగే సంఘటనల ద్వారా వివిధ మార్గాల్లో జరగవచ్చు. మనం దేవుని కోసం ఏదైనా చేస్తానని మరి వాగ్దానం చేస్తే వీలైనంత త్వరగా చేయటం మంచిది. ప్రయాణానికి మాత్రమే కాకుండా దేవుని ఆరాధించటానికి కూడా సిద్ధంగా ఉండమని యాకోబు తన కుటుంబానికి చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూసాం. తల్లిదండ్రులు తమ కుటుంబం కూడా దేవుని ఆరాధించేలా చూసుకోవాలని మరి తల్లిదండ్రులకు హెచ్చరిక చేయబడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో
మనం చూస్తాం. ఇంకా చూసినట్లయితే కొన్నిసార్లు దేవుణ్ణి మరి విశ్వసించే కుటుంబాలు ఇప్పటికీ వారు పూజించే ఇతర వస్తువులు మరి అవి సరైనవి కావు గనుక వారు ఆ విషయాలను వదిలించుకోవాలి. మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. దేవుని కంటే ఎక్కువగా అనేక విషయాలని మనము మరి ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా ఏది ఇష్టపడకూడదని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అలాంటివి ఏమన్నా మనలో ఉన్నట్లయితే వాటిని వదులుకోవటం మంచిదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. లోపల మరి ఎలుకల తమ్మును తాము శుభ్రం చేసుకోవాలని, ఇది మీకు క్రొత్త హృదయం ఉన్నప్పుడు కొత్త బట్టలు ధరించడం లాంటిది. యాకోబు తన విగ్రహాలను వెంటనే వదిలించుకోలేదు, కానీ చివరికి అతను చేసిన తర్వాత అది మరి ఆ విషయాలు మెరుగుపడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అతను చనిపోయిన వ్యక్తుల నుండి మనం విడిపోయినట్లే మన పాపాల నుండి మనల్ని మనం పూర్తిగా వేరు చేసుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. యాకోబు అనే వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారాడు. కొందరు వ్యక్తులు అతనిపై మరి అతని కుటుంబం చేసిన ఏదైనా చెడ్డ పనికి చాలా కోపంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని కాపాడుతున్నందున వారు వారిని బాధ పెట్టడానికి ప్రయత్నించలేదని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. సరైన పని చేయడం చాలా ముఖ్యమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే మనం ఆయన కోరుకున్నది చేసినప్పుడు దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. కొన్నిసార్లు దేవుడు మనకు తెలియకుండానే ప్రజలను భయపెడతారని, మనకు హాని కలిగించకుండా దేవుడే చూసుకుంటాడని ఇక్కడ యాకోబు ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 6-15 వచనాలు చూసినట్లయితే యాకోబు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. దెబోరా మరణం తర్వాత దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఈ 3 విషయాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఇంకా చివరిగా 16-20 వచనాలు మనం చూస్తే రాహేలు మరణం కనబడుతుంది. ఇంకా తర్వాత 21-29 వచనాలు మనం చూస్తే రూబేను నేరం కనపడుతుంది. ఇస్సాకు మరణం కూడా మనకి కనబడుతుంది. రూబేను ఏదో చెడ్డ పని చేశాడు, మరియు అతని తండ్రి దాన్ని గురించి తెలుసుకున్నాడు. కొన్నిసార్లు ప్రజలు తమ చెడు చర్యలను రహస్యంగా ఉంచామని అనుకుంటారు, కానీ వారు సాధారణంగా పట్టుబడతారని వారికి గమనించలేరు. మరి అదేవిధంగా మరి తాత అయిన ఇస్సాకు తన కుటుంబ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక వేసిన తర్వాత కొంతకాలం జీవించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూసాం. ఆదికాండం 27:2 చూస్తూ ఉన్నాం. ఆదికాండము 27:2 అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చూడండి, అతని మరణ దినం అతనికి తెలియదు కనుక అతను ఏమనుకున్నాడంటే, నేను చనిపోకముందు నిన్ను దీవిస్తానని మరి భోజనము నా కొరకు రుచిగల భోజ్యములను చేసుకురమ్మని చెప్పినట్లుగా అక్కడ మనము చూసాం. మనం చనిపోయే ముందు సిద్ధంగా ఉండటం మరియు అనేక విషయాలను సరిదిద్దుకోవటం చాలా ముఖ్యమైన విషయంగా మనము యాకోబు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే యాకోబు 2 కుమారులు తమ తండ్రి అంత్యక్రియలలో పాల్గొని మరి మళ్ళా స్నేహితులుగా మారినట్లుగా ఈ వాక్య భాగాల్లో మనము చూస్తాం. ఇది ప్రజలు మంచిగా మారటానికి మార్గముగా ఉన్నట్లు మనము చూడవచ్చు. ఎవరైనా చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు తన ప్రియమైన వ్యక్తిని మరి సన్మానించుకోవడానికి కలిసి రాకుండా గొడవలు పడటం చాలా బాధాకరమైన విషయంగా మనం గమనించాలి. నిజంగా మరి కుటుంబంలో తండ్రి అయిన ఇస్సాకు చనిపోయినప్పుడు ఏసావు యాకోబులు కలిసి మరి ఇస్సాకు చనిపోయినప్పుడు యాకోబు ఏసావులు 2 కలిసి ఆ కార్యాన్ని పూర్తి చేసినట్లుగా గొడవలు పడకుండా, మరి అంతకుముందు పగగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి మిత్రులుగా అన్నదమ్ముల ఎడల చక్కని సంబంధాన్ని దేవుడు కల్పించినట్లుగా చూసాము. అందుని బట్టి వారు చక్కగా తండ్రి సమాధిని చేసినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. మనం కూడా మన కుటుంబంలో ఏదైనా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మరి గొడవలు పడకూడదు, కానీ సైక్యతగా ఆ కార్యక్రమాన్ని జరిపించాలని ఇక్కడ మనం ఇస్సాకు ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. యాకోబు ఏసావుల వలె మనం చేయాలని, మన కుటుంబాల్లో ఈ కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా జరిగించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం. నాయన యాకోబు ఏసావుల యొక్క నాయన ప్రభా కథనంతటిని మాకు నేర్పించారు. నాయన ప్రభా ఇస్సాకు నాయన ప్రభా తను
వృద్ధాప్యంలో ప్రభా బిడ్డలను కలుసుకోవటానికి నాయన ప్రభా నెమ్మది గల స్థలానికి వెళ్ళటానికి కృప చూపించారు. నాయన మీకు వందనాలు. శత్రువుని సైతము మిత్రులుగా చేయగల దేవుడు నాయన మీకు వందనాలు మా తండ్రి. మేము ఏ పరిస్థితుల్లోనూ ప్రభా నాయన మా యొక్క సంబంధాలను నాయన తెంచేసుకోకుండా నాయన మీ వాక్యానికి లోబడి జీవించే కృప మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.